మన తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన ముకుంద జ్యువెలర్స్ లో లైట్ వెయిట్ ఆభరణాలు కలెక్షన్స్ ఎన్నెన్నో అన్ని జ్యువెలరీస్ పై VA కేవలం 2 to 12% మాత్రమే. విచ్చేయండి ముకుంద జ్యువెలర్స్. తమిళనాడులో ప్రభుత్వం ఏర్పాటుపై సందిగ్ధత కొనసాగుతోంది. టీవీకి అధినేత విజయ్ ప్రభుత్వం ఏర్పాటు అంశంపై గవర్నర్ రాజేంద్ర అర్లేకర్ను మరోసారి కలిసినా నిరాశే ఎదురైంది. స్పష్టమైన మెజారిటీతో రావాలని గవర్నర్ సూచించారు. ఈ నేపథ్యంలో రాజ్యాంగ నిపుణులతో విజయ్ 3 గంటల పాటు చర్చించినట్టు తెలుస్తోంది. ఈ పరిణామాలతో తమిళనాడులో మరోసారి ఎన్నికలంటూ ఊహాగానాలు మొదలయ్యాయి. తమిళనాడు ప్రభుత్వం ఏర్పాటు అంశం ఎటూ తేరడం లేదు. ఏ పార్టీకి పూర్తి మెజారిటీ రాని నేపథ్యంలో అత్యధిక స్థానాలు గెలుచుకున్న టీవీకి అధినేత విజయ్ ప్రభుత్వం ఏర్పాటుకు చేస్తున్న ప్రయత్నాలకు అవరోధాలు తొలగడం లేదు. అదే సందర్భంలో తమిళనాడులో రాజకీయ సమీకరణాలు వేగంగా మారిపోతున్నాయి. మళ్లీ ఎన్నికలంటూ ఊహాగానాలు మొదలయ్యాయి. బుధవారం గవర్నర్ రాజేంద్ర ఆర్లేకర్ను కలిసిన విజయ్ గురువారం రెండోసారి లోక్భవన్ కు వెళ్లారు. టీవీకి తరపున గెలిచిన అభ్యర్థులు మద్దతిస్తామన్న ఇతర సభ్యుల వివరాలు గవర్నర్కు అందించారు. తొలుత ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఇవ్వాలని, అనంతరం అసెంబ్లీలో బల నిరూపణ చేసుకుంటామని విజయ్ విన్నవించారు. అయితే మెజార్టీ సభ్యుల జాబితా సిద్ధం చేసుకున్న తర్వాతే ప్రభుత్వం ఏర్పాటుకు అనుమతిస్తామని గవర్నర్ చెప్పినట్లు తెలుస్తోంది. తాను టీవీకేను మినహా మరే పార్టీని ప్రభుత్వ ఏర్పాటుకు పిలవనని గవర్నర్ హామీ ఇచ్చినట్లు ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. గవర్నర్ను విజయ్ రెండోసారి కలిసిన తర్వాత లోక్ భవన్ ఓ ప్రకటన విడుదల చేసింది. ప్రభుత్వం ఏర్పాటుకు అవసరమైన మెజారిటీ సంఖ్యను టీవీకి అధినేత విజయ్ చూపలేకపోయారని పేర్కొంది. దీంతో సీఎంగా విజయ్తో ప్రమాణం చేయించేందుకు గవర్నర్ సిద్ధంగా లేరనే సంకేతాలు వెలువడ్డాయి. విజయ్ అపాయింట్మెంట్ కోరినందునే గవర్నర్ గురువారం కేరళ పర్యటనను వాయిదా వేసుకున్నారు. రాజేంద్ర ఆర్లేకర్ కేరళకు పూర్తిస్థాయి గవర్నర్ కాగా తమిళనాడుకు ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్నారు. లోక్ భవన్ నుంచి తిరిగొచ్చాక మద్దతు కోసం పలు పార్టీలతో విజయ్ ఇతర ముఖ్య నేతలు చర్చించారు. వీసీకే, సిపిఐ, సిపిఎంలతో సంప్రదింపులు జరిపారు. ఈ 3 పార్టీలు డీఎంకే అధినేత స్టాలిన్తో భేటీ అయ్యాయి. తర్వాత సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వీరపాండియన్ తమ పార్టీ నేతలతో సమావేశమయ్యారు. టీవీకేకు మద్దతుపై నిర్ణయం తీసుకోలేదని, త్వరలోనే తమ అభిప్రాయాన్ని చెబుతామన్నారు. ఆ తర్వాత టీవీకే ఉప ప్రధాన కార్యదర్శి సిటీఆర్ నిర్మల్ కుమార్ ఆయన్ను కలిశారు. ఇక వీసీకే అధినేత తిరుమావలన్ స్పందిస్తూ విజయ్ పంపిన లేఖపై పార్టీ సమీక్షిస్తోందని, కూటమి లాభ నష్టాలపై ఆలోచిస్తోందని తెలిపారు. తదుపరి ప్రభుత్వ ఏర్పాటుకు విజయ్ను ఆహ్వానించాలని వీసీకే, సిపిఐలు డిమాండ్ చేశాయి. డీఎంకే అంగీకరిస్తే తమ సభ్యుడు టీవీకేకు మద్దతిస్తామని ఐయుఎంఎల్ ప్రకటించింది. గవర్నర్ స్పందన తర్వాత విజయ్ న్యాయ నిపుణులతో 3 గంటల పాటు చర్చించారు. బీజేపీతో కలవాలనే దిశగా ఒత్తిళ్లొస్తున్నాయని, అది విజయ్కు నచ్చడం లేదని చెప్పారు. షోళింగనల్లూరులో గెలిచిన టీవీకే అభ్యర్థి ఇమ్రాన్ గవర్నర్కు లేఖ రాశారు. ప్రభుత్వ ఏర్పాటుపై నిర్ణయం తీసుకోకపోతే కోర్టును ఆశ్రయిస్తామన్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో గవర్నర్ రాజేంద్ర ఆర్లేకర్ తీరును నిరసిస్తూ టీవీకే కార్యకర్తలు లోక్ భవన్ ఎదుట ఆందోళనకు దిగారు. మరోవైపు తమిళనాడులో ప్రభుత్వం ఏర్పాటు అంశంపై అనవసరంగా సంక్షోభం సృష్టించేందుకు డీఎంకే సిద్ధంగా లేదని ఆ పార్టీ అధినేత ఎంకే స్టాలిన్ తెలిపారు. విజయ్ సారథ్యంలో ప్రభుత్వం ఏర్పాటయ్యే వరకు డీఎంకే వేచి చూస్తుందని, 6 నెలల దాకా ఆ పార్టీ పాలనను చూస్తామన్నారు. అటు అన్నాడీఎంకేలో విజయ్కు అనుకూలంగా పలువురు ఎమ్మెల్యేలు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఉప ముఖ్యమంత్రి సహా 5 మంత్రి పదవుల్ని డిమాండ్ చేసినట్లు సమాచారం. ఈ క్రమంలోనే అన్నాడీఎంకే తమ ఎమ్మెల్యేల్ని పుదుచ్చేరిలోని ఓ రిసార్టుకు తరలించినట్లు తెలుస్తోంది.